హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ఫుల్ స్టోరీస్. సో ఈరోజు మార్నింగ్ లేవడంతోనే మా ఆయన మా బుజ్జిబాబుని కిందకి తీసుకెళ్ళి కాసేపు ఆడిపిస్తూ టైం స్పెండ్ చేసుకొని పైకి తీసుకొచ్చారు. సో వాళ్ళిద్దరూ పైకి వచ్చే లోపల నేను ఏదైనా కొంచెం హెల్తీగా మా ఆయనకి బ్రేక్ఫాస్ట్ చేసి పెడదాం అనుకున్నాను. అంత లోపల గుర్తొచ్చింది, నాకు అసలే వంటలు రావు కదా, బట్ మంచిగా ఏదైనా ట్రై చేద్దాం అనుకుని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే బ్రౌన్ బ్రెడ్ ఉంది, చీజ్ ఉంది, ఆనియన్స్ ఉన్నాయి. సో మనకి వచ్చింది ఏంటి, ఇంకా బ్రెడ్ ఆమ్లెట్. సో బ్రెడ్ ఆమ్లెట్కి నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను అండ్ కొంచెం ఆవు నెయ్యి కూడా తీసుకొని అటు ఇటు కాల్చేసాను. అండ్ మా ఆయన ఆనియన్స్ అన్నిట్లో బాగా తింటారు, సో అందుకే మంచిగా ఆనియన్స్ వేసి మిక్స్ చేసేసుకొని మా ఆయనకి బ్రెడ్ ఆమ్లెట్ మీద కొంచెం చీజ్ కూడా వేసాను. అండ్ యా కరెక్టే, మంచిది కాదు బట్ అప్పుడప్పుడు అలా కూడా తినాలి, అప్పుడే బాగుంటుంది కదా. సో అలానే ట్రై చేశాను, బాగుందన్నారు. తర్వాత మా మమ్మీకి ఓట్స్ దోశ కూడా పోసిచ్చేసేసాను. అందరికీ పోసిచ్చిన తర్వాత నాకు ఆకలి వేసింది, సో నేను ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ మా ఆడిపోయి వచ్చింది, బట్ అది కూడా బాగుంది. ఆ తర్వాత అమెజాన్ నుంచి నాకు టీ, షుగర్, కాఫీ పెట్టుకుని ఆర్గనైజర్స్ వచ్చాయి. అది ఎంత చక్కగా అనిపించిందంటే నాకు, ఎందుకంటే మా కిచెన్ వైట్ కలర్, సో ఇవి లైట్ గ్రీన్ కలర్ వచ్చింది. సో రెండింటికి మంచిగా యాప్ట్ అయిపోయింది. సో మీరు కూడా కావాలంటే అమెజాన్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. అండ్ మా బుజ్జిబాబుకి కూడా గుమ్మడికాయ, టొమాటో, కొత్తిమీర అండ్ పోపు గింజలు, కొంచెం రైస్ అండ్ కొంచెం ఎర్ర కందిపప్పు వేసి బాగా రోస్ట్ చేసుకుంటాను, ఎందుకంటే త్వరగా ఉడికిపోతుంది. తర్వాత ఒక 6 to 7 విజిల్స్ వచ్చాక ఆపేసి స్మాష్ చేసి పెట్టేశాను. థ్యాంక్